గుప్పెడంత మనసు సీరియల్ త్వరలో ముగుస్తుంది. రిషి వసుధార్ల ఫ్యాన్స్ అయితే గగ్గోలు పెడుతున్నారు. అప్పట్లో కార్తీక దీపం సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్కలు ఎంత ఫేమస్ అయ్యారో ఆ తర్వాత రిషి వసుధార్లు ఫుల్ ఫేమస్ అయిపోయారు. వీళ్ల పేరుతో ఫ్యాన్ పేజీలు ఫ్యాన్ వార్స్ మామూలుగా లేదు. అలాంటి క్రేజీ జంటను మిస్ అవుతున్నాం అంటూ గ్యామ్ సీరియల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అయితే జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్గా బుల్లితెర బాహుబలిగా అవతరించిన కార్తీక దీపం సీరియల్ సైతం వెనక్కి నెట్టి టాప్ నోలనిచ్చిన ట్రాక్ రికార్డ్ గుప్పడంత మనసు సీరియల్కే ఉంది. నిజానికి ఈ సీరియల్లో రిషి వసుధారలే కాకుండా తెరపై కనిపించే ప్రతి పాత్ర నటించడం కాదు, జీవించేస్తూ ఉంటారు. వసుధార రిషిలైతే ఫస్ట్ నుంచి కూడా మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారు. హేమా హేమీలో ఉన్న ఈ సీరియల్లో రిషి, మహేంద్ర, జగతి, అనుపమ, ఫణేంద్ర, ధరణి ఇలా ప్రతి పాత్ర జీవించే వాళ్లే. వీళ్ళలో శైలేంద్ర పాత్ర అయితే నెక్స్ట్ లెవెల్. పరిపూర్ణ నటుడు అంటే అన్ని హావభావాలను పలికించగలగాలి. శైలేంద్ర పాత్రలో నటిస్తున్న సురేష్ బాబు హావభావాలను పలికించడం కాదు, పారిస్తుంటాడు. బాధ, కోపం, ఉక్రోషం, క్రూరత్వం, శాంతం ఇలా ఏ ఎమోషన్ అయినా జీవించేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కామెడీ విలన్గా శైలేంద్ర ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అద్భుత అనేట్టుగా ఉంటాయి. ఇప్పుడంత మనసు సీరియల్ మధ్యలోనే వచ్చాడు కానీ శైలేంద్రగా గుర్తుండిపోయే పాత్రను పోషించాడు సురేష్ బాబు. ఈ సీరియల్ కంటే ముందు సిరిసిరి మువ్వలు, సూర్యవంశం, ఆడదే ఆధారం, శ్రీనివాస కళ్యాణం, రాజారాణి, శ్రీమంతుడు, ముత్యాల ముగ్గు, నువ్వా నేనా ఇలా చాలా సీరియల్స్లో నటించాడు. కానీ గుప్పెడంత మనసు సీరియల్లో శైలేంద్ర పాత్రతో పాపులర్ అయ్యాడు. అయితే తెలుగు సీరియల్స్లో తెలుగు వాళ్ళంటే చిన్న చూపు, అదేంటో కానీ లీడ్ రోల్స్ అంటే చాలు కన్నడ వాళ్ళ వైపు చూస్తుంటారు మన తెలుగు దర్శకులు. ఇప్పుడు తెలుగు సీరియల్స్లో కన్నడ హవా నడుస్తున్న శైలేంద్ర పాత్రకు సురేష్ బాబుని ఎంపిక చేయడం సంతోషించాల్సిన విషయమే. లేదంటే ఇంత టాలెంటెడ్ ఉన్న నటుడిని చూసుండకపోయేవాళ్ళం. ఇంతకీ సురేష్ బాబు మన తెలుగోడే, అందులోనూ గుంటూరు మిర్చి ఘాటున్న కుర్రాడు. ఇతని స్వస్థలం గుంటూరు. ఈ 6 ఫీట్ కట్అవుట్ ఈ నటనపై ఇంట్రెస్ట్తో మొదటగా ముత్యాల ముగ్గు సీరియల్తో బుల్లితెరపై అడుగుపెట్టాడు. ఆ సీరియల్లో అప్పలరాజు పాత్రకు మంచి గుర్తింపు సంపాదించాడు. ఓవైపు సీరియల్స్లో నటిస్తూనే సినిమాల్లోనూ ప్రయత్నాలు చేశాడు సురేష్ బాబు. సరైనోడు, కీచక, చిన్నదాన, నీకోసం వంటి చిత్రాల్లో నటించాడు. కానీ ఇప్పుడు మనం చెప్తేనే కానీ అతను ఆ సినిమాలో ఉన్నాడా అని గుర్తించలేకపోతున్నాం అంటే అవి అతని కెరియర్కి ఎంతవరకు ప్లస్ అయ్యాయో అర్థం చేసుకో. సినిమాల్లో తనకి సరైన పాత్రలు రాకపోవడంతో సీరియల్స్లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన సురేష్ బాబు నెగిటివ్ రోల్స్ని చంపేస్తాడు. ప్రకాష్ రాజు, కోట లాంటి విలక్షణ నటులను ఇష్టపడే సురేష్ బాబు వాళ్ళ మాదిరి ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకోవాలని అవకాశాల కోసం ఎదురు చూస్తాడు. కానీ అవకాశాలు మాత్రం నిల్లు. మన టాలెంట్ ఫుల్ ఉన్న సినిమాల్లో సరైన అవకాశాలు మాత్రం రావడం లేదని చెప్పాలి. బుల్లితెర విలక్షణ నటుడిగా మెప్పిస్తున్న సురేష్ బాబు వెండితెరపై అవకాశం వస్తే మాత్రం విజృంభించడం గ్యారంటీ. ఈ బుల్లితెర కమల్ హాసన్ పట్టించుకోండి ఆ డైరెక్టర్లు మన తెలుగోడే, పైగా గుంటూరోడే. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.